బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష. సో చాలామంది కంటెస్టెంట్స్ చూసాము ప్రోమోస్. కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఆవిడే ఝాన్సీ. సో రైతు బిడ్డ. సో ఇంత ముందుకు మనం చూసాం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, అలాగే రైతు బిడ్డ ఝాన్సీ. సో ఎందుకంటే ఈవిడ గురించి పాజిటివ్స్ మాట్లాడుకుందాం, నెగిటివ్స్ మాట్లాడుకుందాం. అంటే సోషల్ మీడియాలో ఉన్న కామెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. సో ఆవిడ అగ్ని పరీక్షలో ఇచ్చిన ఆడిషన్ను ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడిందంటే, సో మీరు ఏం చేస్తుంటారు అన్నదాన్ని క్లారిటీగా సమాధానం చెప్పింది. అలాగే పాట పాడమని టక్కని పాట పాడేసింది. సో అది కాకుండా ఆవిడకి ఒక క్లారిటీ ఉంది, ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అని ఫుల్ లెంత్ క్లారిటీ ఉంది. సో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా ఏదో అంటే సంథింగ్ స్పెషల్లా ఒక క్లారిటీ ఉన్న అమ్మాయిలా నాకు అనిపించింది. బట్ ఇక్కడ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే పల్లవి ప్రశాంతి అంటున్నారు ఝాన్సీని. ఎందుకంటే ఇంత ముందుకు రైతు బిడ్డ అంటే ఇక్కడ సిమిలర్గా కలిసింది ఏంటంటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డే, ఇక్కడికి ఝాన్సీ సేమ్ రైతు బిడ్డే. సో అలాగా అప్పుడు పల్లవి ప్రశాంత్ మనం చూసాం కదా, ఇప్పుడు పల్లవి ప్రశాంతి లాగా ఈ ఝాన్సీ వస్తుంది అని కొంతమంది అయితే నెగిటివ్గా అయితే మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే, సో పల్లవి ప్రశాంత్ కూడా షోలోకి వచ్చినప్పటి నుంచి షో విన్ అయ్యేంత వరకు ఒక స్ట్రాటజీతో ఒక గేమ్ ఫిజికల్ టాస్కుల్లో పల్లవి ప్రశాంత్ చాలా బాగా ఆడ్డారు. సో అంటే గేమ్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఆయనకు ఉన్నంత పాజిటివ్గా ఎవరికీ లేదు. అందుకనే బిగ్ బాస్ కప్ ఆయనకు వచ్చింది. సో అంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎన్నో కేసులు పడ్డాయి. సో అది మనకు సంబంధం లేదు. సో మన షోలో ఎలా జరిగింది అదే చూసుకోవాలి. ఇక్కడ బిగ్ బాస్ అంటే పల్లవి ప్రశాంత్ గారికి అలాగే ఝాన్సీ గారి కంపారిజనే లేదు, అసలు చేయకూడదు. ఎందుకంటే ఆయన అబ్బాయి, ఆయన మన్ను తిన్నాడు, అది వేరు. కొంతవరకు క్రింజీ వీడియో తీసి బిగ్ బాస్ పోవాలి అనుకుని ఆయన వచ్చినాడు. ఇక్కడ ఝాన్సీ అలా కాదు, చాలా జెన్యూన్గా, చాలా ఆర్గానిక్గా ఆ వీడియోస్ కూడా మనం ఆవిడ వీడియో చూసుకున్నట్టయితే కొన్ని మోటివేషన్ డైలాగ్స్ చెప్తుంటుంది, కొన్ని సాంగ్స్ పాడుతుంటుంది, సింగర్ కూడా ఆవిడ. అంటే చాలా న్యాచురల్గా, చాలా ఆర్గానిక్గా ఉంది. సో బిగ్ బాస్ 10లోకి అంటే వెళ్ళాల్సిన వాళ్ళ కంటెస్టెంట్స్లో ఈవిడ కూడా ద బెస్ట్ అని అయితే నా అభిప్రాయం. సో ఝాన్సీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? సో అంటే కొంతమంది పబ్లిక్ టాక్స్ కూడా నేను విన్నా, ఆ ఝాన్సీకి దాదాపు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆవిడకు ఎట్లేదన్నా ఒక పోస్ట్ పెడితే 1,00,000 నుంచి 2,00,000 డబ్బులు వస్తాయి, ఆవిడని ఎందుకు బిగ్ బాస్కి పంపించాలి, నార్మల్ వాళ్ళని పంపించచ్చు కదా అని కొంతమంది అయితే మాటలు అయితే నేను విన్నా. ఇక్కడ డబ్బులు వస్తాయా, డబ్బులు ఉన్నోడా, డబ్బులు లేనోడా కాదు. బిగ్ బాస్కు ఏది అవసరం అవుతుంది, బిగ్ బాస్కు టీఆర్పీ ఏది ముఖ్యం, బిగ్ బాస్లో ఎవరు జెన్యున్గా ఉంటారు, ఎవరు గేమ్ చక్కగా ఆడతారో వాళ్ళనే బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తుంది. షో పరంగానే మనం చూడాలి. సో ఇంకా వాళ్ళ గేమ్ చూడకుండా, వాళ్ళది ఇది చూడకుండా, వాళ్ళకి ఏదో ఫాలోవర్స్ ఉన్నారు, మనం బయట ఏదో మైక్ పెడుతున్నారు కానీ నెగిటివ్ మాట్లాడడం అయితే కరెక్ట్ కాదని అయితే నా అభిప్రాయం. సో ఎట్టకేలకి ఝాన్సీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఝాన్సీ బిగ్ బాస్ హౌస్కి పోతే ఎలా ఉంటుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.